నువ్వు నా కోసం ఇంత బాగా తయారై వస్తా ఉంటే నేను ఇంకా మంచి చీర కట్టుకుని వచ్చేదాన్ని కదా. వస్తా ఎలా ఉంది నా చీర? సూపర్ ఉంది. అయ్యో బాబు అదిరిపోయింది ఇంకా చీర. అయ్యో సూపర్ ఉంది, అద్దరిపోయింది ఇంకా చీర. ఏమండి ఇంతమంది చూస్తున్నారు, ఎవరైనా ఒక్కరన్నా సూపర్ ఉంది అన్నారా? ఎవరెవరితో వచ్చావు? నాన్న ఆస్ట్రేలియాలో ఉన్నారు. అక్కడ ఎందుకున్నాడు? ఇక్కడ కదా ఉండాలి నీతో పాటు. రావట్లేదు ఇంకా. ఎన్నో లేదు పోయి. ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు అసలు రానే ఉండడు. ఎందుకలాగా? ఏం చేస్తున్నాడు అక్కడ ఆస్ట్రేలియాలో? అక్కడ ఉద్యోగం చేసి పడుకుంటాడు. ఉద్యోగం చేయడం, పడుకోవడం. కొడుకుని మర్చిపోయాడా ఇక్కడ? అమ్మే చూస్తుంది ఇంకా. అమ్మే చూస్తుంది ఇంకా. అవును, ఆస్ట్రేలియా ఎక్కడ ఉంటుంది నీకు తెలుసా? అక్కడ ఉంటుందో నాకేం తెలుసు. నువ్వు ఎక్కడుంటావు? నేనా కాకినాడలో. కాకినాడ పక్కనే కదూ, సైకిల్ దొక్కుంటూ వెళ్ళిపోవచ్చు. సైకిల్లో మరి గాలేదు. అమ్మ ఎక్కడుంది? అమ్మా అదిగో. అమ్మో ఏంటన్నా గుళ్ళో అమ్మవారిలా తయారొచ్చింది అమ్మ. ప్రొఫెసర్ కాకినాడలో. అబ్బో అమ్మ ప్రొఫెసర్ కాకినాడలో. నువ్వు చూస్తేనేమో టాప్ టు బాటమ్ సూటు, అసలు జాకెట్, గోల్డ్. ఎక్కడ కొన్నావు ఇవన్నీ? ఎక్కడో కొన్నారు. ఎవరు? మమ్మీ. నాన్నేం కొండా? నాన్న బిస్కెట్లు అవి కొంటారు, టాయ్స్ కొనరు. బిస్కెట్లు అవి కొంటారు, టాయ్స్ కొనరా? నువ్వేమైనా టార్చర్ పెట్టావా నాన్నని? టార్చర్ పెట్టకుండా వెళ్ళిపోయి. అమ్మ ఎప్పుడు అల్ల చేత తిట్టుకుండా ఇలా కొడుతూ ఉంటది. ఎవరిని? నన్ను. నిన్ను? అది డాడీ లేని చూసి కొట్టేస్తా. చాలా 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 గట్టిగా కొడతాడు. ఆ కొట్టేది నాన్నని కొడితే ఆస్ట్రేలియా వెళ్లకుండా ఉండేవాడు కదా. లేదంటే అమ్మ కొడితే వెళ్ళిపోయాడా? నాకు ఈ డౌట్ వచ్చేస్తుంది. అమ్మ నిన్ను కొట్టినట్టు డాడీని కొట్టుంటది. డాడీని కొట్టారు, నన్ను కొట్టారు. డాడీని కొడితే వెళ్ళిపోయారు. అది కాలేజ్ లో స్టూడెంట్స్ కొట్టినట్టు మొగుడిని కొడతారా మీరు? ఈ అమ్మకి కొట్టడం ఎవరు నేర్పారు అసలు? అమ్మ చేత కొట్టించుకుంటే నాన్న అమ్మని కొట్టారు. అప్పుడేమో ఎప్పుడు కొడతాం అంత బ్రెయిన్ లో ఉండిపోయి ఇలా ఇలా కొట్టేస్తుంది. ఎవరు కనిపిస్తే వాళ్ళండి కొట్టేస్తుంది. అమ్మకి అసలు భయం లేదా? అమ్మకి అసలు భయం ఉండదు. భయం ఉండదు. నాన్నకి? నాన్నకి చాలా భయం. అయ్యో పెళ్లి చేసుకున్నాక ఎన్ని రోజుల తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు నాన్న? 11 రోజులు ఉన్నాడు. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. 11 రోజులు నుండి వెళ్ళిపోయాడండి. ఏదండి ఫోన్ నెంబర్ ఇవ్వండి అర్జెంట్ గా నాకు. పాపం నాన్న కదా నాన్న. అమ్మ పుట్టక ముందు డాడీ హౌస్ వైఫ్. అమ్మ పుట్టక ముందు డాడీ హౌస్ వైఫ్. ఇంతకీ ఈ హౌస్ వైఫ్ అంటే ఏంటి నాన్న? గిన్నెలు తోడడం, బట్టలు ఆరద్దాం, నేల కడవడం, బాత్రూమ్ కూడా కడుగుతారు. కొన్ని బాధలు ఉన్నప్పుడు పాపం నాన్న ఆస్ట్రేలియా వెళ్ళడమే కదా. ఇప్పుడైనా నాన్న మీద కోపం వచ్చిందా నీకు? మరి వచ్చిందా? కోపం వస్తే ఏం చేస్తామా నువ్వు? పొట్ట మీద ఇలా గుద్దానంటే పైకి వెళ్ళిపోతారు. అయ్యో బాబోయ్. నాన్న అమ్మ నన్ను ఒక్క చూడు. అమ్మనేమో నవ్వుతోంది, నాన్న ఎందుకు అంత సీరియస్ గా ఉన్నాడు? డాడీకి మైక్ ఇవ్వు. హలో మమ్మీ చెప్తుంది. నాకేమి రాదు. ఏమి రాదా?